లవ్ స్టోరీ అనేది 2021లో విడుదలైన ఒక అద్భుతమైన రొమాంటిక్ డ్రామా చిత్రం. యువ సామ్రాట్ నాగ చైతన్య మరియు టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. కుల వివక్ష, లింగ సమానత్వం మరియు మహిళలపై వేధింపులు వంటి సున్నితమైన సామాజిక అంశాలను ప్రధాన కంటెంట్గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. లవ్ స్టోరీ సినిమా మేకింగ్ మరియు షూటింగ్ విశేషాలు చాలా ఆసక్తికరంగా సాగాయి. శేఖర్ కమ్ముల సినిమాలంటేనే సహజత్వానికి, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తారు. ఈ చిత్రంలో కూడా ప్రతి సన్నివేశాన్ని ఎంతో రియలిస్టిక్ గా మలిచారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ మరియు షూటింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రంలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడాలి. దీనికోసం నాగ చైతన్య ప్రత్యేకంగా తెలంగాణ యాసను, మాడ్యులేషన్ను నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించారు. ఆయన తన కెరీర్లో మొదటిసారిగా ఇలాంటి పూర్తి స్థాయి తెలంగాణ కుర్రాడి పాత్రలో నటించారు. సాయి పల్లవి కూడా తన పాత్ర కోసం యాసపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా ఆమెకు పోటీగా అద్భుతంగా డాన్స్ చేయాల్సి వచ్చింది. సారంగధర్య మరియు ఇతర పాటల్లో వీరిద్దరి మధ్య వచ్చే డాన్స్ మూవ్స్ సినిమాకు హైలైట్గా నిలిచాయి. ఈ డాన్స్ సీక్వెన్స్ల కోసం నటులు రిహార్సల్స్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఆ శ్రమ తెరపై స్పష్టంగా కనిపించింది. సినిమాలోని చాలా భాగం హైదరాబాద్లోని రియల్ లొకేషన్లలో, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో షూట్ చేశారు. రేవంత్ నడిపే జిమ్, మౌనిక ఉండే హాస్టల్, ఉద్యోగ వేటలో వారు తిరిగే రోడ్లన్నీ ఎంతో సహజంగా అనిపించేలా డిజైన్ చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని, అక్కడి సంస్కృతిని, బతుకమ్మ పండుగ వాతావరణాన్ని సినిమాలో ఎంతో అందంగా చూపించారు. 2020 ప్రారంభంలో షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో కరోనా లాక్డౌన్ విధించడంతో పనులకు బ్రేక్ పడింది. ఆ తర్వాత పరిస్థితులు కుదుటపడ్డాక కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మిగిలిన షూటింగ్ను పూర్తి చేశారు. అప్పట్లో పరిస్థితులు అనుకూలించక సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడినప్పటికీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా పర్ఫెక్ట్ అవుట్పుట్తో ముందుకు వచ్చారు. లవ్ స్టోరీ షూటింగ్ లొకేషన్లో దర్శకుడు శేఖర్ కమ్ముల పర్ఫెక్షన్ ఉన్నప్పటికీ తెర వెనుక మాత్రం నాగ చైతన్య, సాయి పల్లవిల హంగామాతో సెట్స్ ఎప్పుడూ చాలా సరదాగా, ఉత్సాహంగా గడిచాయి. ఈ చిత్ర షూటింగ్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన మరియు సరదా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్ కావడంతో ఆమెతో కలిసి స్టెప్స్ వేయాల్సి వచ్చినప్పుడు నాగ చైతన్య మొదట్లో కొద్దిగా టెన్షన్ పడ్డారట. అయితే రిహార్సల్ సమయాల్లో సాయి పల్లవి ఆయనకు ఎంతో సపోర్ట్ చేసేవారట. డాన్స్ మూవ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చే చిన్న చిన్న పొరపాట్లను చూసి ఇద్దరు సరదాగా నవ్వుకునేవారని, ఆ ప్రాక్టీస్ సెషన్స్ చాలా సరదాగా సాగాయని యూనిట్ సభ్యులు చెబుతుంటారు. ఈ సినిమాలో నాగ చైతన్య పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడాలి. ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న చైతన్యకు మొదట్లో ఆ యాస పలకడం కాస్త ఛాలెంజింగ్గా అనిపించింది. డైలాగ్స్ చెప్పేటప్పుడు వచ్చే ట్యూన్ లేదా యాసలో తేడా వస్తే లొకేషన్లో అందరూ సరదాగా కామెంట్లు చేసేవారట. చైతన్య కూడా వాటిని నవ్వుతూ స్వీకరించి మరింత పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నించేవారట. నాగ చైతన్యకు మంచి ఫుడ్డీ అన్న సంగతి తెలిసిందే. షూటింగ్ లొకేషన్ ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలోని స్పెషల్ వంటకాలను టీంకి పరిచయం చేయటం ఆయనకు అలవాటు. ముఖ్యంగా తెలంగాణ బ్యాక్డ్రాప్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి లోకల్ వంటకాలను, బిర్యానీలను టెక్నీషియన్లకు, తోటి నటులకు ఆర్డర్ చేసి అందరితో కలిసి సరదాగా భోజనం చేసేవారట. శేఖర్ కమ్ముల సెట్స్లో ఎప్పుడు చాలా సైలెంట్గా, కూల్గా ఉంటారు. నటులకు సీన్ ఎలా చేయాలో అర్థమయ్యేలా ఎంతో ఓపికగా వివరిస్తారు. కొన్నిసార్లు సీరియస్, ఎమోషనల్ సీన్స్ షూట్ చేశాక కూడా కట్ చెప్పగానే అందరితో చిన్న చిన్న జోకులు వేస్తూ వాతావరణాన్ని సరదాగా మార్చేవారని నటీనటులు పలు సందర్భాల్లో పంచుకున్నారు. లవ్ స్టోరీ సినిమా ప్రయాణంలో చిత్ర యూనిట్ అనేక సవాళ్లను, ముఖ్యంగా మహమ్మారి కారణంగా ఏర్పడిన అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంది. ఈ సినిమా నిర్మాణ మరియు విడుదల సమయంలో ఎదురైన ప్రధాన సవాళ్లు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న తరుణంలో 2020లో కరోనా లాక్డౌన్ విధించడంతో పనులన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ పునఃప్రారంభించడం, యూనిట్ సభ్యులందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేకర్స్కు పెద్ద సవాల్గా మారింది. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ మరియు ఇతర పరిస్థితుల కారణంగా ఈ సినిమా విడుదల తేదీ అనేక సార్లు వాయిదా పడింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై ఉన్న ప్రభుత్వ నిబంధనలు మరియు అనిశ్చితి నిర్మాతలను తీవ్ర టెన్షన్కు గురిచేశాయి. సరైన సమయం కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వచ్చింది. నాగ చైతన్యకు తెలంగాణ యాస కొత్త కావడంతో ఆ భాషా శైలిని, బాడీ లాంగ్వేజ్ను పట్టుకోవడం ఆయనకు ఒక నటుడిగా పెద్ద ఛాలెంజ్.
అలాగే సాయి పల్లవి పోషించిన మౌనిక పాత్రలో ఉండే సున్నితమైన భావోద్వేగాలు, గతాన్ని తలుచుకొని భయపడే మానసిక సంఘర్షణను తెరపై సహజంగా పండించడం నటీనటులకు మరియు దర్శకుడికి సవాల్తో కూడుకున్న పని. ఈ అన్ని అడ్డంకులను, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో చిత్ర యూనిట్ పూర్తి విజయం సాధించింది. లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు పూర్తి స్థాయిలో పునః ప్రారంభమైన తరుణంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లను సాధించింది. సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకులను భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించి టాలీవుడ్కు పూర్వ వైభవం తెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరుసలో నిలిచింది. ఈ సినిమా విజయంలో పాటల పాత్ర అనంతం. సారంగదర్యా పాట దేశవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించగా మిగతా పాటలు కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచి సినిమాపై భారీ క్రేజ్ ను తీసుకొచ్చాయి. రేవంత్ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయి పల్లవి తమ అద్భుతమైన నటనతో ప్రాణం పోశారు. ముఖ్యంగా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కుల వివక్ష, లింగ సమానత్వం మరియు మహిళలపై వేధింపులు వంటి సున్నితమైన అంశాలను శేఖర్ కమ్ముల ఎంతో హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించడం విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.